Hi guys, welcome to Cricket Venkatesh. Match number 30లో Lucknow Super Giants will take on Chennai Super Kings. మ్యాచ్ వేదిక ఎకానా స్టేడియం ఇన్ లక్నో. మీకు రెండు స్టాట్స్ చెప్తాను, దాన్ని బట్టి ఈ రెండు టీమ్స్ పొజిషన్ ఏంటో మనకు అర్థమవుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ మొత్తం ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్లు కలిపి 32 సిక్స్లు కొట్టారు, మొత్తం అందరూ ఆ టీంలో ఉన్న అందరు ప్లేయర్స్ కలిపి. వెరాజ్ లక్నో సూపర్ జైంట్స్లో నికోలస్ పూరన్ ఒక్కడే 31 సిక్స్లు కొట్టాడు. అలాగే చెన్నై సూపర్ కింగ్స్ టీంలో హయ్యెస్ట్ స్కోరర్ ఎవరంటే ఈ 6 మ్యాచ్లు కలిపి రచిన్ రవీంద్ర విత్ 149. అంటే టాప్ 10లో వాళ్ళ ప్లేయర్స్ ఎవరు లేకపోవడమే కాదు, ఒక ప్లేయర్ కూడా 6 మ్యాచ్ల తర్వాత 150 చేయకపోవడం అనేది చాలా అరుదుగా చూస్తాం. సో 150 కూడా రీచ్ కాలి ఒక ప్లేయర్ కూడా. వెరాజ్ పూరన్ ఈజ్ టచింగ్ 350. సో అంత డిఫరెన్స్ ఉంది రెండు టీమ్స్ మధ్య, వాళ్ళ బ్యాటింగ్ స్టైల్. కానీ నాకు ప్రాబ్లం ఎక్కడంటే, సరే ఓకే చెన్నై వాళ్ళు ఎక్కువ సిక్స్లు కొట్టలేదు, సిక్స్లు అన్ని చోట్ల కొట్టకూడదు, చెన్నై గ్రౌండ్లో సిక్స్లు అంత ఈజీ కాదు, ఓకే అది కాదు. అక్కడ సమస్య ఏంటంటే ఇంటెంట్ లేదు, కనీసం కొట్టే ప్రయత్నం కూడా చేయట్లేదు. మీమ్స్ ఎలా వస్తున్నాయంటే, ఇప్పుడు డాట్ బాల్స్కి ఒక చెట్టు నాటుతున్నారు. సో చెన్నై చెపాక్ స్టేడియం ఒక జంగిల్గా మారిపోతుంది, ఎందుకంటే డాట్ బాల్స్ విపరీతంగా ఆడి అని చెప్పి మీమ్స్ వస్తున్నాయి, చాలా వస్తున్నాయి. లాస్ట్ మ్యాచ్లో అగేన్స్ట్ కేకేఆర్ ఓకే వాళ్ళు 103 మాత్రమే చేశారు 20 ఓవర్లో, వికెట్లు పడుతూ ఉన్నాయి. బట్ దే ప్లేడ్ 61 డాట్ బాల్స్. మీకు మ్యాచ్ మొత్తంలో ఎన్ని బాల్స్ ఉంటాయి? 120 బాల్స్ ఉంటాయి. దాంట్లో మోర్ దెన్ 50% మీరు డాట్ బాల్స్ ఆడితే వాట్ ఈస్ ది ఇంటెంట్ దట్ యు ఆర్ షోయింగ్? తర్వాత మ్యాచ్ తర్వాత కేకేఆర్తో జరిగిన మ్యాచ్ తర్వాత సైమన్ కటిచ్ ఒక ప్రశ్న అడిగాడు పోస్ట్ మ్యాచ్ ఇంటర్వ్యూ అప్పుడు ధోని, మీ వాళ్ళు పవర్ ప్లేలో స్లో అయిపోతున్నారు కదా, అదే మీకు కారణమా అని చెప్పి. పవర్ ప్లేలో వేరే వాళ్ళని చూసి మేము కాపీ కొట్టాల్సిన అవసరం లేదు, మా స్టైల్లో మేము ఆడతాము, ఓవర్కి 10 రన్స్ కొట్టాల్సిన అవసరం లేదు, వికెట్స్ కాపాడుకోవాలి, 20 ఓవర్స్ ఆడాలి అన్నట్టుగా ధోని సమర్థించుకోవడం తప్ప పవర్ ప్లేలో వాళ్ళు పవర్లెస్ అయిపోతున్నారన్న విషయం అది ఒప్పుకోలేదు. అది అన్యాయం. ఎందుకంటే లక్నో లాంటి టీమ్స్ పవర్ ప్లేలో దే ఆర్ యావరేజింగ్ 10 రన్స్ పర్ ఓవర్, వాళ్ళ యావరేజ్ మోర్ 10 పైన ఉంది. అండ్ చెన్నై యావరేజ్ పవర్ ప్లేలో 7.5 ఉంది. సో పవర్ ప్లేలో వాళ్ళు ఆల్మోస్ట్ రన్ ఏ బాల్ కంటే కొంచెం ఎక్కువ స్కోర్ చేస్తున్నారు. దిస్ ఈస్ ద లోయెస్ట్ ఫర్ ఆల్ 10 టీమ్స్. సో పవర్ ప్లేలో ఆ ఇంటెంట్ చూపించకపోవడం అది కనిపిస్తుంది. నో డౌట్ వాళ్ళ బ్యాటింగ్లో ఆ ఫైర్ పవర్ లేదు, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే వాళ్ళ దాంట్లో బిగ్ హిటర్స్ ఒక శివం దూబే ఒక్కడే కనిపిస్తుంది ఇప్పుడున్న టీంలో, మిగతా వాళ్ళందరూ కూడా అంత బిగ్ హిటర్స్ ఎవరు కాదు. కానీ ఇంటెంట్ కూడా లేదు కదా, ఇంటెంట్ అట్లీస్ట్ కాన్వే లాంటి వాళ్ళు ప్రయత్నం అని చేస్తున్నారు, మిగతా వాళ్ళ ప్రయత్నం కూడా చేయట్లేదు. రచిన్ రవీంద్ర ఈజ్ ప్లేయింగ్ లైక్ ఎ టెస్ట్ మ్యాచ్, చాలామంది అలాగే ఆడుతున్నారు. సో అందుకని అసలు ఈ టీంలో దేర్ ఈజ్ సీరియస్ ప్రాబ్లమ్ అని అనిపిస్తుంది. అండ్ ఈవెన్ ధోని కామెంట్స్ అబౌట్ పవర్ ప్లే, దాన్ని ఫార్మర్ సిఎస్కే ప్లేయర్ మాథ్యూ హెడెన్ కూడా తప్పుపెట్టాడు తన కాలంలో. మాథ్యూ హెడెన్ చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ చేశాడు సిఎస్కేని, అంటే అంబట్ రాయడ్ అంత స్ట్రాంగ్ కాదు, చాలా స్ట్రాంగ్గానే సపోర్ట్ చేశాడు. కానీ అతను కూడా దాన్ని తప్పుపెట్టాడు. మరొక ఫార్మర్ సిఎస్కే ప్లేయర్ హర్భజన్ సింగ్ కూడా ధోని నెంబర్ 9లో బ్యాటింగ్ చేయడం, 2 మ్యాచ్లో, లాస్ట్ మ్యాచ్లో కూడా బ్యాట్ రేట్ నెంబర్ 9, దాన్ని క్వశ్చన్ చేశాడు. నెంబర్ 9లో బ్యాటింగ్ చేసేసి వస్తే ధోని అసలు టీంలో ఉండాల్సిన అవసరం ఏం లేదంటాడు. అతను నెంబర్ 9లో బ్యాటింగ్ చేసేటువంటి టీంలో ఉండాల్సిన అవసరం లేదంటాడు. దానికి కారణం ఏంటంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే అది స్పిన్ బాగా ఆడట్లేదు, ఇప్పుడు స్పిన్ ఆడడానికి ఇబ్బంది పడు. ముఖ్యంగా కేకేఆర్లో వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ అగేన్స్ట్గా అతని రికార్డ్ చాలా పూర్గా ఉంది, అందుకే చాలా లేట్గా బ్యాటింగ్ వచ్చాడని, అదే ఎస్కేప్ అవుతున్నాడు ధోని అని కొంతమంది అంటున్నారు. మరి ఇంకొంతమందికి ఆ కోపం ఎక్కడ వచ్చిందంటే, వరుణ్ చక్రవర్తి బౌలింగ్ చేసినప్పుడు ధోనికి ఒక షార్ట్ లెగ్ ఒక స్లిప్ పెట్టారు. అది ఇంతకుముందు ఎప్పుడో గౌతమ్ గంభీర్ గ్రడ్జ్తో చేశాడు, పర్సనల్ గ్రడ్జ్తో 4 ఫీల్డర్. గౌతమ్ గంభీర్ 4 పెట్టాడు, చుట్టూ ఏదో పద్మవ్యూహంలో అభిమన్యుడికి పెట్టినట్టు ఫీల్డ్ పెట్టాడు. ఇక్కడ ఏంటంటే ఆ వికెట్స్ పడినాయి, ధోనికి వీక్నెస్ అగైన్స్ట్ దోస్ బౌలర్స్, అందుకని ఆ షార్ట్ లెగ్లో ఫీల్డర్ని పెట్టాడు. స్లిప్లో ఫీల్డర్ పెట్టడం కొత్త ఏం కాదు, చాలామంది పెడతారు, ఈవెన్ 20th ఓవర్లో కూడా స్లిప్ పెడతారు ఒకసారి సిచ్యువేషన్ బట్టి. ఆ షార్ట్ లెగ్ ఆల్మోస్ట్ క్యాచ్ కూడా వెళ్ళింది. సో దాన్ని ఏదో రహానికి అతనికి మధ్య ఉన్న ఏదో గ్రడ్జ్ అని అలా అనుకోవడానికి లేదు. సో ఇవన్నీ కూడా నాకు ఇదే ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం వస్తుందంటే, నేను ఏమన్నా అంటే నువ్వు ధోని వ్యతిరేకివే అంటున్నారు, కానీ ఇక్కడ వాళ్ళ నాకు అక్కడ అబ్జెక్షన్ వస్తుందంటే, మీరు మ్యాచ్లు విన్ అవ్వడం మీద మీ ఫోకస్ లేదు. చెన్నై విషయంలో ధోని వచ్చాడా, ఎన్ని రన్స్ కొట్టాడు, 2 సిక్స్లు కొట్టాడు, 3 సిక్స్లు కొట్టాడు, అదిగో ధోని, ఇదిగో వచ్చాడు, ఇదిగో వెళ్ళాడు, ధోని వచ్చాడు, తలా దర్శనం అయింది,
అదిగో ధోని కెప్టెన్ అయ్యాడు, కెప్టెన్ ధోని వస్తున్నాడు చూడండి. నేను ఒక ట్వీట్ పెట్టాను. అంటే ఒక జాన్ ముఫద్దల్ వోరా వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే అందరు ప్లేయర్కి భజన చేస్తారు. వాళ్ళు విరాట్ కోహ్లీకి చేస్తారు, రోహిత్ శర్మకి చేస్తారు, ధోనికి చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళు ఏంటంటే ఆ ట్వీట్స్ మీద వచ్చి మానిటైజేషన్ అవుతుంది వాళ్ళకి. కొంతమందికి మానిటైజ్ ట్వీట్స్ ద్వారా డబ్బులు వస్తాయి. ఎక్స్ వాట్ ఎవర్ ట్విట్టర్ అయినా ఎక్స్ అని అనుకోండి, ఎక్స్లో వాళ్ళకి డబ్బులు వస్తాయి. సో దానికోసం వాళ్ళు భజన చేస్తారు. ధోని ఈజ్ గోయింగ్ టు ద కెప్టెన్ ధోని ఈజ్ గోయింగ్ టు ద స్టేడియం. కెప్టెన్ ధోని ఏంటి, అందరు కెప్టెన్లు పెడుతున్నారు అలాగా. ఇది ఊరికే కెప్టెన్ అయ్యాడు, ధోని చేశాడు, ధోని ఓ అని ఒక హైప్, దాని మీద నేను పెట్టాను. ఈ బిల్డప్స్ తగ్గించుకుంటే మంచిదని చెప్పి ఒక వ్యక్తి పూజ పనికిరాదు. నో బడీ ఈజ్ బిగ్గర్ దాన్ ది గేమ్ అనేది నా ఉద్దేశం. ఊరికే ఇప్పుడు సిఎస్కే అంతా ధోని చుట్టూ, ధోని ఏం చేశాడు, ధోని నడిచాడా, ఎగిరాడా, పరిగెత్తాడా, ఇలాంటి దాని మీదే నడుస్తుంది. మన ఎస్ఆర్హెచ్ అంతా 300 కొడతారా లేదా, 300 కొడతారా లేదా, ఇవి అసలు ఇష్యూస్ ఏంటంటే వీఆర్ విన్నింగ్ ద మ్యాచెస్. దాని మీద ఫోకస్, దాని మీద నేను పెడితే నా మీద బూత్ పురాణాలు లంఘించుకున్నారు ధోని ఫ్యాన్స్. చాలా బిజీ అవుతారు కదా ఆ సిక్ మైండ్స్, వాళ్ళు టాక్సిక్ పీపుల్. వాళ్ళని నేను ఓన్లీ వాళ్ళ విషయంలో జాలిపడి తొందరగా గెట్ వెల్ సూన్, మీకు మీ మైండ్లో చాలా విషయం ఉంది, ఆ విషయాన్ని డీటాక్స్ చేసుకోండి అని చెప్పి వాళ్ళ మీద జాలిపడడం తప్ప నేనేం చేయను. దాంట్లో నాకు ఇంకొకటి ఏంటంటే, ఒక నార్త్ ఇండియన్ బిహారీ ఫెలో ఏమన్నానంటే, చచా హిందీ ఆర్ ఇంగ్లీష్ మే బోలో, తెలుగు అంటే నా భాష నవ్వమని. నేను అక్కడ చాలా వైలెంట్గా రియాక్ట్ అయ్యాను. నువ్వు ఎవరైనా చెప్పడానికి తెలుగులో పెట్టమని, నేను ఇంగ్లీష్లో నా మదర్ టంగ్లో పెట్టే నా అధికారం. వాడు ఇంకా కాన్వర్జేషన్ కంటిన్యూ చేసి అదే చెప్పాను, నీ హిందీ అహంకారం చూపిస్తున్నావు అక్కడ. వాడు మామూలుగా ఎప్పుడు నాది చాచా అని ఎందుకన్నాడు వాడు. చాచా అంటే తప్ప, మన తెలుగు వాళ్ళే నన్ను అబ్జెక్ట్ చేస్తున్నారు. ఏంటంటే వాడు ఏం తప్పు మాట్లాడలేదు కదా, వాడేం తప్పుగా ఏం మాట్లాడలేదు. వాడి అహంకారం వాడి ట్వీట్లోనే ధ్వనిస్తుంది, హిందీ భాష మీద అహంకారం. దాన్ని నేను తప్పుపెట్టాను. వాడు నాకు చాచా అని అనడంలోనే వ్యంగ్యం ఉంది. సో వాడు మన భాషలో పెట్టకూడదంట. వాడు హిందీలో పెడితే వాడిని అంటాడా, హిందీలో వద్దు ఇంగ్లీష్లో పెట్టమని ఎప్పుడైనా అన్నాడా? ఎక్కువ మంది రీచ్ సౌత్లో ఎవరికి అర్థం కాదు, హిందీలో నేను ఎప్పుడైనా రాసి ఉంటాడు. నా భాషను అవమానిస్తే, నా తెలుగును అవమానిస్తే నాకు బీపీ పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. అందుకని నేను వాడి మీద రియాక్ట్ అయితే, మన తెలుగు వాళ్ళే దాన్ని వాడు ఏమన్నాడని నువ్వు అలా రియాక్ట్ అవుతున్నావు, ఏమనలేదు కదా అని అంటాడు. అంటే నాకు వాళ్ళ మీద సిగ్గుచేటు. మన తెలుగు వాళ్ళు మన భాషని ఒకడు అవమానిస్తే వాడికి సపోర్ట్ చేయడం సిగ్గుచేటు. నాకు అక్కడ చాలా కోపం వస్తుంది. నాకు ఇంకెవరో చెప్పారు, ఏదో నేను ఈ కామెంట్ గురించి ఎవడో వీడియో కూడా చేశాడంట. సో వీళ్ళందరి మీద నేను జాలిపడడం తప్ప ఇంకేం చేయను. సో ఓకే, వాడు కింద ఇంకోటి పెట్టాడు కామెంట్ ఏంటంటే, తమిళ్లో ఎందుకు ట్వీట్ చేశాను, తమిళ్లో ఏదో తెలుగు ఏదో కూడా తెలియదు అని. అలాంటి పరిస్థితి. ఇంకోటి ఎవడో మీ హిందీ ఇంగ్లీష్ తప్ప మిగతా అన్నీ ఏదో వాడు ఏదో వెరైటీగా ఇది పెట్టాడు, ఎమోజీస్ పెట్టాడు. అంటే మిగతా భాషలు చిన్న చూపు, మనం కేర్ చేయరు, దాన్ని మన తెలుగు వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. వాడిని ఎందుకంటావు నువ్వు అని. అది నాకు చాలా ఆశ్చర్యం, చాలా బాధ అనిపిస్తుంది. సరే, మన సబ్జెక్ట్ నుంచి దూరంగా వెళ్తున్నాం. సో ధోనికి నేనేం వ్యతిరేకం కాదు. చాలామంది మన వ్యూయర్స్లో చాలామంది అనేది అంటే నా ధోని ఫ్యాన్ అని చెప్పి బ్రాండ్ చేశారు చాలామంది. ఎస్, ధోని ఇండియాకి ఇచ్చిన గ్రేట్ విన్స్ తర్వాత ధోని లాంటి ఒక ప్లేయర్ మనకి రావడం ఒక మన అదృష్టం. ధోని శకం. ధోని మనకి అద్భుతమైన మూమెంట్స్ ఇచ్చాడు. ధోని క్యాప్టెన్సీ కానీ మ్యాచ్లో హీజ్ ఎ లెసన్. పర్సనాలిటీ డెవలప్మెంట్ వాళ్ళు ధోని నాకు ఎగ్జాంపుల్గా పెట్టుకోవాలి. అన్నిటికీ ఒప్పుకుంటాను. కానీ ఇప్పుడు ధోని కానీ సిఎస్కే కానీ వాళ్ళ వేస్ నాకు నచ్చలేదు. జస్ట్ టు కంటిన్యూస్ కెరియర్ టీమ్ ఇంట్రెస్ట్ దెబ్బతింటున్నాయి కదా, అది నా పాయింట్. అది నేను చెప్పడం, నేను ఎప్పుడు వెనక్కి దగ్గర. మీరు ఎన్ని ట్వీట్లైనా పెట్టుకోండి, ఎంత బూతులు మాట్లాడినా అన్ని చూడండి, అన్ని చదవను కదా. చదివినా కూడా నాకేం పెద్ద జాలి పడతాను వాళ్ళ మీద. సరే, దాని నుంచి మనం బయటకు వద్దాం. సరే, మ్యాచ్ సంగతి ఏంటి? మ్యాచ్లో ఏమవుతుంది? లక్నోలో వీళ్ళు పిచ్ ఎలా అనిపించేస్తారంటే, రెడ్ సాయిల్ ఇవ్వరు, బ్లాక్ సాయిల్ ఇవ్వట్లేదు, మిక్స్డ్ సాయిల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మిక్స్డ్ సాయిల్ పిచ్ ఇస్తారు. చెన్నైకి బ్లాక్ సాయిల్ పిచ్ స్పిన్నర్స్కి వాళ్ళకి అడ్వాంటేజ్ ఎందుకు ఇస్తారు? వాళ్ళు ఇవ్వరు కదా. సో మిక్స్డ్ సాయిల్ పిచ్ ఇస్తారు. లక్నోలో ఈ సీజన్లో రన్స్ బాగానే వస్తున్నాయి. 181 హస్ బీన్ ది యావరేజ్ స్కోర్. సో ఐ థింక్ అండ్ డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉండే పరిస్థితి. నిన్న డ్యూ చాలా ఉండడం చూసాం మనం. నిన్న ఎంఐ అండ్ ఢిల్లీ మ్యాచ్లో డ్యూ ఫ్యాక్టర్ ఉన్నా ఉండకపోయినా కూడా టాస్ గెలిచిన వాళ్ళు ముందుగా బౌలింగ్ తీసుకుంటారని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పెద్ద స్టేడియం ఇది. స్టేడియం అంటే సైజు స్క్వేర్ బౌండరీస్ ఇక్కడ ఉంది, పెద్దగా ఎక్కడ ఉండవు. కాబట్టి స్పిన్నర్స్ డెఫినెట్గా ఇక్కడ హెల్ప్ ఉంటుంది. హెల్ప్ అంటే స్పిన్నర్స్ని సిక్స్లు కొట్టడం అంత ఈజీ కాదు. సో స్పిన్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, పిచ్ టర్న్ అయినా అవ్వకపోయినా. ఎందుకంటే స్టేడియం సైజ్ పెద్దది కాబట్టి. ఐ థింక్
టీంలో మార్పుల విషయానికి వస్తే లక్నోలో మరి మార్ష్ జాయిన్ అయ్యే అవకాశం ఉంది. అతని కూతురికి హెల్త్ బాగాలేక లాస్ట్ మ్యాచ్లో అతను ఆడలేదు. ఈసారి లైక్లీ టు జాయిన్ ద టీమ్. లేకపోతే మళ్ళీ రిషబ్ పంతే ఓపెన్ చేస్తారు. రిషబ్ పంత్ ఫామ్ ఒకటే వాళ్ళకి అసలు వరీ ఫ్యాక్ట్. మిగతా అంతా కూడా టీం అంతా కూడా బ్రహ్మాండంగా సెట్ అయింది. రిషబ్ పంత్ ఫామ్ ఒకటే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తున్న విషయం. సో అది ఆ ఒక్క మార్పు ఉండొచ్చు. ఆ ఒక్క మార్పు ఉండే పరిస్థితి మనకు కనిపిస్తుంది. హిమత్ సింగ్ అనే ప్లేయర్ లాస్ట్ టైం ఆడాడు, అతను తప్పుకుంటాడు, మార్ష్ వస్తాడు. చెన్నైలో లాస్ట్ టైం వాళ్ళు మతీష పత్రాన్ని ఆడించలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకి బ్యాటింగ్ కొలాప్స్ అయ్యేసరికి ఒక ఎక్స్ట్రా బ్యాటర్ దీపక్ కూడా అందించి ఇంపాక్ట్ ప్లేయర్గా అట్టే పెట్టుకున్న పతిరానాని ఆడించలేని పరిస్థితి. ఈసారి పతిరానాకి డెఫినెట్ అతను ఇంపాక్ట్ ప్లేయర్ పెట్టకూడదు. అలాంటి ఇంపార్టెంట్ ప్లేయర్ని మీరు ఆల్రెడీ ఫస్ట్ చాయిస్ 11లో పెట్టేసేయాలి. ఇంకో ప్లేయర్ని హూమ్ యూ కెన్ హ్యావ్ వితౌట్ అలాంటి ప్లేయర్ని ఎవరినైనా మీరు దాంట్లో పెట్టుకుంటే బాగుంటుంది. సో అది పరిస్థితి టీమ్స్ మార్పుల విషయంలో. చెన్నై షుడ్ చేంజ్ దర్ అప్రోచ్ మార్చుకోవాలి, కాస్త అగ్రెసివ్గా వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే వీళ్ళు బ్రహ్మాండంగా చాలా అగ్రెసివ్గా ఆడే టీం ఇది. పవర్ ప్లేలో బ్రహ్మాండంగా ఆడతారు. తర్వాత కూడా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మార్క్రమ్ ఫామ్లోకి వచ్చాడు, మార్ష్ ఫామ్లో ఉన్నాడు. నికోలస్ పూరన్ ఈజ్ ఇన్ డిఫరెంట్ థింగ్. అండ్ ది కాంటెస్ట్ బిట్వీన్ నికోలస్ పూరన్ అండ్ చెన్నై స్పిన్నర్స్ అది మోస్ట్ మౌత్ వాటరింగ్. అది అశ్విన్ కావచ్చు, నూర్ అహ్మద్ కావచ్చు, జడేజా కావచ్చు, వీళ్ళు ముగ్గురుకి అగేన్స్ట్గా నికోలస్ పూరన్ ఎలా ఆడతాడు. నికోలస్ పూరన్ స్పిన్ ఎంత బాగా ఆడతాడంటే మీకు ఒకటే స్టార్ట్ చెప్తాను. అతని స్ట్రైక్ రేట్ ఈ సీజన్లో అగేన్స్ట్ పేస్ ఈజ్ 170, అగేన్స్ట్ స్పిన్ ఇట్ ఈస్ 270 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నాడు అతను. స్పిన్నర్స్ని ఉతికి ఆరేస్తున్నాడు. స్పిన్ బ్యాషర్ అయిపోయాడు అతను. సో అలాంటి ప్లేయర్ అంత రెడ్ హాట్ ఫామ్లో ఉన్నాడు కాబట్టి. అండ్ ఆ లక్నోలో అతని రికార్డ్ గతంలో బాగాలేదు, కానీ లాస్ట్ మ్యాచ్లో లక్నోలోనే ఒక 50 చేశాడు. సో అది చాలా ఇంట్రెస్టింగ్ కాంటెస్ట్. అండ్ అశ్విన్ ఏమాత్రం ఎఫెక్టివ్గా లేడు ఈ సీజన్లో. బౌలర్ రన్స్ పవర్ ప్లేలో అతనికి 5 ఓవర్లు ఇస్తే 5 ఓవర్లో హీ వెంట్ ఫర్ 78 రన్స్. బట్ హీ హాస్ గుడ్ రికార్డ్ అగేన్స్ట్ పూరన్కి 3 సార్లు అవుట్ చేసిన రికార్డు ఉంది అతనికి. అలాగే ఈవెన్ పతిరానా 4 ఇన్నింగ్స్లో 3 సార్లు పూరన్ అవుట్ చేశాడు. అందుకే అతన్ని మీరు ఫస్ట్ చాయిస్ 11లోనే పెట్టేసుకోవాలి, ఇంపాక్ట్ ప్లేయర్కి పెట్టుకోవడం. కానీ అశ్విన్ 6 మ్యాచ్లో 3 మ్యాచ్లో ఫుల్ కోట వేసాడు. జడేజా అయితే ఒక్క మ్యాచ్లో కూడా ఫుల్ కోట వేసినట్లేదు. జడేజా రెస్ట్రిక్టివ్గా ఉన్నాడు, తక్కువ రన్స్ ఇస్తున్నాడు కంపేర్ టు అశ్విన్, కానీ వికెట్స్ తీయట్లేదు. నూర్ అహ్మద్ ఈజ్ అప్స్టేజింగ్ బోత్ దీస్ లెజెండరీ స్పిన్నర్స్. సో చెన్నైకి అటు బ్యాటింగ్లో బౌలింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే బౌలింగ్లో చెన్నైకి స్టిల్ దే ఆర్ గుడ్. పవర్ ప్లేలో ఖలీల్ ఇస్ ఎక్స్ట్రా వెరీ గుడ్. అండ్ బ్యాక్ ఎండ్లో పతిరానా, మిడిల్ ఓవర్స్లో నూర్ అహ్మద్. సో బౌలింగ్లో వాళ్ళకి సమస్యలు ఎక్కువగా లేవు. కొన్ని ఉన్నాయి, ఇద్దరు సీనియర్స్ మిస్ఫైరింగ్. బట్ బ్యాటింగ్లో వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి. బ్యాటింగ్లో చాలా సమస్యలు ఉన్నాయి. వాటి నుంచి అధిగమించాలి. ఈవెన్ శివం దుబే ఫిట్నెస్ విషయంలో అలాంటి ఇబ్బంది లేనట్టుగా ఉంది. అతను లాస్ట్ మ్యాచ్లో కొద్దిగా కాలు పట్టుకున్నాడు. హ్యామ్స్ట్రింగ్ ప్రాబ్లం కాదంటే క్రాంప్ మాత్రమే. సో హీ విల్ బి ఫిట్, బట్ హీఈస్ ఆల్సో నాట్ ఫైరింగ్. సో అది వాళ్ళకున్న ఏకైక బిగ్ స్ట్రైకర్. అతను కూడా పెద్దగా రన్స్ చేయలేకపోతున్నాడు. సో చెన్నై ఈస్ హ్యావింగ్ సీరియస్ ప్రాబ్లమ్స్. ఈ మ్యాచ్లో లక్నో ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది. బట్ చెన్నై మరి 5 డిఫీట్స్ తర్వాత ఏమైనా ఒక డిఫరెంట్ అప్రోచ్, మరి ధోని వస్తే ఏదో అతను మ్యాజిక్ ప్యాండ్ ఏమైనా చూపిస్తాడా? ఫస్ట్ మ్యాచ్లో చూపించాడు, మిడెట్ కేలా చూపిస్తాడు. ఇక్కడ ఏమైనా కొంత అప్రోచ్లో మార్చి లేకపోతే 11లో మార్పు చేసి ఏదో ఒక రకం చేసి లాస్ట్ మ్యాచ్లో అన్షుట్ కాంబోజ్ని ఆడించారు. అండ్ హీ లుక్ గుడ్ అండ్ పిక్డ్ అప్ ఏ వికెట్. అలాగే కొన్ని చేంజెస్ చేయండి. యంగ్స్టర్స్ని మీరు ఎందుకు ట్రై చేయట్లేదు? మీ దగ్గర రషీద్ ఉన్నాడు, ఆండ్రీ సిద్ధార్థ్ ఉన్నాడు, వంశ్ బేడి ఉన్నాడు. వాళ్ళు ఎవరో ఒకరికి ఛాన్స్ ఇవ్వండి. మీరు ఈ మిస్ఫైరింగ్ రాహుల్ త్రిపాఠిని పక్కన పెట్టేసి ఒకరిని ఆడించి చూడండి. వాళ్ళు ఫెయిల్ అయితే నష్టం లేదు, మీకు నెక్స్ట్ సీజన్ పనికొస్తారు. ఒకనొక సీజన్లో అలాగే చేశారు చెన్నై. ఇంకా వాళ్ళకి క్వాలిఫైయింగ్ ఆశలు తగ్గిపోయిన తర్వాత స్టార్టెడ్ ట్రైయింగ్ యంగ్స్టర్స్. అండ్ తర్వాత నెక్స్ట్ సీజన్కి అంది వచ్చారు. అదే ప్రయత్నం చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్స్లో చెప్పండి.